వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అది 1981వ సంవత్సరం. ఊరు దేవరపల్లి, అటవీ ప్రాంతం. సమయం సాయంత్రం 8 గంటలు. ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. ఊళ్ళో పిల్ల పెద్ద అందరూ తలుపులు గట్టిగా మూసుకుని ఇళ్లలో ఉన్నారు. క్షమించాలి, ఉన్నారు అనే కన్నా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని దాక్కున్నారు అనడం సబబేమో. ఉన్న పలంగా ఒక ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. ఆ ఇంట్లోంచి కాలు గుమ్మం బయట పెట్టడానికి కూడా జడిసిపోతున్నాడు రఘురాం. కానీ బయటకు రాక తప్పదు. వేసుకున్న తెల్ల చొక్కా చెమటలతో తడిసి ముద్దయింది. ఒక చేత్తో ఏదో కాగితాన్ని పట్టుకుని రెండో చేత్తో నీలం రంగు గళ్ళలుంగీని కాస్త పైకి పట్టుకుని బయటకు అటూ ఇటూ భయంగా చూస్తున్నాడు. మచ్చుకు కూడా బయట ఎవ్వరూ కనపడట్లేదు. అటవీ ప్రాంతం కావడంతో ఊరంతా ఎక్కువగా చెట్లు. ఆ చెట్ల మధ్యలో విసిరేసినట్లు అక్కడక్కడ ఇల్లు. మనసులో భయం. దానికి తోడు రాత్రి సమయం. భయం ఎవరికి కలగదు? ఆ ఊరంతా కలిపితే 100 గడపలు మాత్రమే. అవి తాటాకిళ్ళు, పెంకుటిల్లే ఎక్కువ. ఊరి సర్పంచ్, ఇంకో 4 ఇళ్ళు మాత్రమే డాబాలు. ఆ 5 ఇళ్లలోనే కరెంటు లైటు వెలుగుతుంది. మిగిలిన వాళ్లకు కిరోసిన్ దీపపు బుడ్డిలే వెలుగునిస్తాయి. అటువంటి ఊర్లో ఉన్న గవర్నమెంటు స్కూలుకి కర్మవశాన టీచర్గా బదిలీ అయ్యాడు రఘురాం. ఆ ఊరికి వచ్చి 1 నెల రోజులు ఇంకా దాటలేదు. ఎప్పుడూ భయపడని రఘురాంకి భయం అంటే ఏంటో తెలియచేస్తుంది ఆ ఊరు. ఇప్పుడు కూడా ఆ భయంతోనే అడుగు బయట పెట్టాలా వద్దా అన్నట్లు గుమ్మం లోపల నుంచుని తలను మాత్రం కాస్త ముందుకు వంచి అటూ ఇటూ చూస్తున్నాడు. బయట ఎవ్వరి అలికిడి వినిపించడం లేదు. భయం ఎక్కువైపోతుంది. వెంటనే తలుపులు అమాంతం వేసేసి తలుపులకు జారబడి ఒగురుస్తున్నాడు. భయంతో తన ప్రమేయమేమీ లేకుండా గుటకలు పడుతున్నాయి. 5 నిమిషాలైంది. అలానే చెమటతో తడిసి ముద్దైన బట్టలతో ఆయాసపడుతూ లోపలకు రావాలా బయటకు వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాడు. అలా కాసేపు ఆలోచించి ధైర్యం కూడగట్టుకుని డోర్ వైపు తిరిగి గడియ తీసి తలుపులు నెమ్మదిగా తెరుస్తాడు. ఒక్కసారిగా కళ్ళు గట్టిగా మూసేసుకుని మనసులో ఆ దేవుణ్ణి స్మరించుకుని కాలు బయట పెడతాడు. బయట నుంచి తలుపు గడియ పెట్టి లుంగీని పైకి పట్టుకుని హడావిడిగా నడుచుకుంటూ వెళుతున్నాడు. తన అడుగుల శబ్దం తప్ప రఘురాంకి మరేమీ వినిపించట్లేదు అక్కడ. ఆ నిశ్శబ్దం కూడా రఘురాంకి ముచ్చెమటలు పట్టిస్తుంది. వేగం పెంచి నడుస్తున్నాడు. వెనక ఒక్కసారిగా ఏదో పడ్డ శబ్దం. ఉలిక్కిపడి వెనక్కి చూస్తాడు. ఏమీ లేదు. గుండెల మీద చేయి వేసుకుని ముందుకు వెళుతున్నాడు. దూరంగా కనిపిస్తున్న మర్రి చెట్టు ఆకులు మాత్రం నెమ్మదిగా ఊగుతూ కనిపిస్తున్నాయి. ఆ ఆకులు గాలికి ఎగిరొచ్చి రఘురాం అడుగులకు స్వాగతం చెబుతున్నాయి. అస్సలు ముందుకు అడుగెయ్యాలని లేకపోయినా తప్పని పరిస్థితుల్లో ముందుకు వెళుతున్నాడు. ఎలాగైతే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆ చెట్టుకు కట్టి ఉన్న పోస్ట్ బాక్సులో తన చేతిలో ఉన్న ఉత్తరాన్ని వేసేసి ముఖం మీద ఉన్న చెమటలు తుడుచుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి బయలుదేరాడు. 4 రోజుల తర్వాత విజయవాడ. పోస్ట్ మ్యాన్ ఒక ఇంటి తలుపు కొడుతున్నాడు. తలుపు తీసింది సీతామహాలక్ష్మి. మేడం, పోస్ట్ అంటూ సీత చేతికి లెటర్ ఇస్తాడు. సీత సంబరంగా ఆ లెటర్ తీసుకుని ఫ్రమ్ రఘురాం అన్న పేరుని చూసి చిన్నగా నవ్వుకుని సంతకం పెట్టేసి లోపలకు వెళ్ళిపోతుంది. గబగబా ఆ లెటర్ తీసి చదవాలనుకుని కవర్ చింపుతూ చైర్లో కూర్చుంటుంది. సీత, అన్నం పొంగుతున్నట్లుంది చూడు.
బయట నుంచి శారద మాట వినిపిస్తుంది. ఆ లెటర్ చదవాలని ఎంతో ఆరాటంగా ఉన్న సీత అత్తగారి పిలుపుతో అబ్బా అని నిరుత్సాహంగా పైకి లేచి ఆ లెటర్ కుర్చీలో పెట్టి ఆ చూస్తున్నానత్తయ్య అంటూ పెరట్లోకి పరిగెడుతుంది. పెరట్లో బట్టలు ఆరేస్తున్న శారద ఎవరే తలుపు కొట్టింది అడుగుతుంది. పోస్ట్ మ్యాన్ అత్తయ్య, ఆయన దగ్గర నుంచి లెటర్ వచ్చింది అంటూ సిగ్గుపడుతూ చెబుతుంది. సీత రఘురాంలకు పెళ్ళై 5 నెలలే అయింది. గవర్నమెంట్ టీచర్ అయిన రఘురాం ఉన్న పలంగా దేవరపల్లికి బదిలీ అయ్యాడు. భార్యను తల్లిని అస్సలు విడిచిపెట్టి ఉండలేని తను ఉద్యోగం కోసం దేవరపల్లికి ముందు తాను వెళ్ళి అక్కడ ఇల్లు అన్నీ సమకూర్చాక వీళ్లను కూడా తీసుకెళ్తానని మాటిచ్చాడు. సీతకు కూడా భర్త అంటే చచ్చేంత ప్రేమ. ఎప్పుడు భర్త దగ్గర నుంచి జాబు వస్తుందా, ఎప్పుడు తనతో పాటు తీసుకువెళ్తాడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. అందుకే ఆ లెటర్ ఎప్పుడెప్పుడు చదువుదామా అని కుతూహలం తనను పొయ్యి దగ్గర నిలవనివ్వట్లేదు. అన్నం పొంగకుండా పొయ్యిలో ఉన్న పెద్ద కట్టెను కాస్త వెనక్కి లాగి పైకి లేచి అత్తయ్య, అన్నం ఇంకా ఉడకాలి, ఈలోపు నేను వెళ్ళి ఉత్తరం చదివొస్తాను అంటూ అత్తగారు సరే అని చెప్పేలోపే లోపలికి వెళ్ళి ఉత్తరం చేతిలోకి తీసుకుని గోడ మీద ఉన్న వాళ్ళ పెళ్లి ఫోటోని తదేకంగా చూస్తూ రఘురాంని తలుచుకుంటూ ఆ ఉత్తరాన్ని గుండెలకు హత్తుకుని తన గదికి వెళ్ళి మంచంపై కూర్చుంటుంది. కంగారుగా ఉత్తరం మడత తీసేసి సిగ్గులొలికే ముఖంతో చదవడం మొదలుపెట్టింది. నా అందాల సీతకు నీ రఘురాం వ్రాయునది. నువ్వు అమ్మ అక్కడ క్షేమమని తలుస్తున్నాను. ఇదేంటి, నేను ఇక్కడ క్షేమం మీరు అక్కడ క్షేమమా అని అడగాల్సిన ఆయన ఇలా రాశారేంటి అనుకుంటున్నావా? అవును, నువ్వు ఊహించింది నిజమే సీత. నేను ఇక్కడ క్షేమంగా లేను. ఈ ఊళ్ళో జనం అంతా వింతగా ఉన్నారు. పగలంతా పనులు చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు రాత్రవుతుందంటే చాలు హడావిడిగా పనులన్నీ పూర్తి చేసేసుకుని ఇళ్లకు చేరుకుంటారు. సమయం 6 అయ్యేసరికి తలుపుల మీద, వాళ్ళింటి గోడల మీద ఎక్కడ పడితే అక్కడ ఓ స్త్రీ రేపురా, ఓ స్త్రీ రేపురా అని గబగబా రాసేసి లోపలకు వెళ్ళి తలుపులు మూసేసుకుంటారు. ఇక మళ్ళీ ప్రపంచం తల్లక్రిందులైనా రాత్రిపూట బయటకు రావట్లేదు. వాళ్ళు మళ్ళీ బయటకు రావాలంటే సూర్యుడి వెలుగు వాళ్ళ గుమ్మంలో వాలినప్పుడే. దానికి మీరెందుకు భయపడుతున్నారు అనుకుంటావేమో. భయపడే సంఘటనలు కూడా జరుగుతున్నాయి కాబట్టి భయపడాల్సి వస్తుంది సీత. రాత్రి ఎవరింటి తలుపు మీదైతే ఓ స్త్రీ రేపురా అని రాసి లేదో ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు చనిపోతున్నారు సీత. నీకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. నేను కూడా మొదట్లో ఆశ్చర్యపోయాను. కానీ తర్వాత కొన్ని నిజాలు నమ్మడానికి ఆశ్చర్యంగానే ఉంటాయనిపించింది. నాకు చాలా భయమేస్తుంది సీత. అస్సలు కంటి మీద కునుకు లేదు. రాత్రంతా భయంతో సహవాసం చేస్తున్నట్లుంది. భయపడడం ఎందుకు? మీరు కూడా తలుపు మీద ఓ స్త్రీ రేపురా రాసుకుని పడుకోవచ్చుగా అంటావేమో. అందరూ అలా రాసుకుని పడుకున్నప్పటికీ ఆ పేరు దానికదే చెరిగిపోతుంది. అలా చెరిగిపోయిన ఇంట్లో ఉన్న వాళ్ళలో ఒకరు తప్పనిసరిగా చనిపోవడం చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది సీత. కాబట్టి ఈ ఉత్తరం అందిన వెంటనే మీరెక్కడికి బయలుదేరండి. అస్సలు ఆలస్యం చేయొద్దు. ఇదేంటి, మా ఆయన లవ్ లెటర్ రాస్తారనుకుంటే ఇలా హర్రర్ లెటర్ రాశారేంటి అనుకుంటున్నావా? మరేం చెయ్యను. మిమ్మల్ని ఉన్న పలంగా రమ్మంటే ముహూర్తాలు వద్యాలు అని 100 చూసి బయలుదేరేసరికి 1 నెల రోజులు పడుతుంది. అందుకే నిన్ను భయపెట్టక తప్పలేదు. నిజానికి నేను పడుతున్న ఈ భయం అనే మహాసముద్రంపై నీ జ్ఞాపకాలనే మహా సునామీలు మూకుమ్మడిగా దండయాత్ర చేస్తున్నాయి. నీ ముద్దబంతి పువ్వు లాంటి మోము నా కళ్ళలో అనుక్షణం కదలాడుతుంది.
ఇక నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేననిపిస్తుందంటే నువ్వు నమ్మవేమో సీత, కానీ అదే నిజం. సరే, అమ్మను జాగ్రత్తగా చూసుకో. అడిగానని చెప్పు. వీలైనంత తొందరగా బయలుదేరండి. మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. నిన్ను చూసే ఆ క్షణం కోసం ఈ క్షణం నుంచి ప్రతి క్షణం నీ నిరీక్షణతో గడుపుతుంటాను. ఇట్లు నీ ప్రియమైన శ్రీవారు రఘురాం. ఉత్తరం చదువుతున్న సీత మనసులో సంతోషం, భయం రెండూ ఒకేసారి వచ్చి పడ్డాయి. ఆ అలజడిలోనే ఎటో చూస్తూ ఆ ఉత్తరాన్ని నెమ్మదిగా మడతపెట్టి అత్తయ్యా అని పిలుస్తూ పెరట్లోకి వెళుతుంది. బట్టలు ఆరేస్తున్న శారద ఏంటే, ఏమంటున్నాడు నా కొడుకు అంటుంది. సీత ఒక్కసారి పక్కింటి వైపు చూసి ఒకసారి తొందరగా లోపలికి రండత్తయ్యా. బట్టలు ఆరేస్తున్నాను కదా, ఇక్కడే చెప్పు. లోపల చెబుతానత్తయ్యా. అమ్మో, ఈ కాలం పిల్లలున్నారంటే అత్తల మాట అస్సలు వినరు, వాళ్ళ మాటే వినేలా చేసుకుంటారు అని ఆ చేతిలో ఉన్న చీరను పక్కన పడేసి చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ లోపలకు వస్తుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.